కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా కేంద్రం మొండి చేయి చూపింది. తెలంగాణకు అన్యాయం చేసిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ పట్టణంలో సైతం నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అంతా కూడా పాల్గొన్నారు. మనతో పాటు డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అన్న, చెప్పండి, ఈ బడ్జెట్ పై మీరు ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా వివక్షకు గురి చేసింది. మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయకుండా రాజకీయంగా కక్షపూరితంగా, అంటే అది ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళ అవసరాల కోసం, అంటే వాళ్ళకి ఏ రాష్ట్రాలైతే ఉపయోగపడితే ఆ రాష్ట్రాలకి న్యాయం చేస్తూ మిగతా రాష్ట్రాలను చాలా పెద్ద ఎత్తున అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు తీవ్రని అన్యాయం జరిగింది మన బడ్జెట్లో అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. మనం లక్షల రూపాయలు పన్నుల రూపకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తా ఉన్నాం. కాబట్టి మాకు దక్కాల్సిన వాట మాకు రావాలని చెప్పేసి పదే పదే ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా అవన్నీ పెడచెవిన పెట్టేసి ఈరోజు కేంద్రంలో రాష్ట్రాలంటే ఓన్లీ బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ అని మాత్రమే భావిస్తూ ఉంది తప్ప మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉంది. ఈరోజు బీజేపీకి బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది? రాజకీయాల కోసం, అంటే వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఈరోజు మనకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్న మాట మాకు దక్కాల్సిన, న్యాయంగా మాకు దక్కాల్సిన వాట మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిచి గాడిద పళ్ళు తోముతున్నారు ఢిల్లీ పోయి తప్ప తెలంగాణకు న్యాయం చేయాలి, తెలంగాణకు నిధుల కేటాయింపు చేయాలని చెప్పేసి ఒక్కడంటే ఒక్కడు పోయి ఒకటి అడుగుతలేడు. సో కాబట్టి ఈరోజు మేము ఎక్కడ కూడా ఈరోజు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ప్రజాప్రభుత్వం తరఫున బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు రాజీనామా చేయండి, లేదంటే కేంద్రంతో పోరాడి మనకు దక్కాల్సిన వాటా నిధులను తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేల భేటీ అంశం దుమారం లేస్తుంది. అసలు ఏం జరిగింది? ఎవరా 10 మంది ఎమ్మెల్యేలు? ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది? రకరకాల ప్రచారాలు బయట జరుగుతున్నాయి. ఒక డీసీసీ అధ్యక్షుడిగా మన జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ భేటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆ భేటీ సారాంశం ఏంటి? సార్, ఎమ్మెల్యేలు అనేవారు ఏదో అకేషన్లల్లో కలుస్తూ ఉంటారు. కొందరికి బర్త్డే సందర్భంగానో, కొందరికి ఇంకేదన్నా రకంగా డిన్నర్కో ఏదో ఒక రకంగా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు తప్ప అది తిరుగుబాటనో లేకుంటే రహస్య సమావేశాలను కొన్ని ఊహించుకొని ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప అట్లాంటి తిరుగుబాట్లు, అట్లాంటి సమావేశాలు ఎలాంటివి జరగలేదు. ఎప్పుడు రెగ్యులర్గా కలిసేటట్లే వాళ్ళు ఏదో డిన్నర్కి అకేషన్ ఉండి డిన్నర్ కలిసిన కొందరు సందర్భం ఉండొచ్చు తప్ప ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకుంటే తిరుగుబాటు అని చెప్పి కొన్ని పత్రికలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని పత్రికలలో తప్పుడు వార్తలు, కథనాలు ప్రచురించారు. నేను అదే రోజు ఖండించడం జరిగింది. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం పట్ల మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల మంత్రుల పట్ల, మా ముఖ్యమంత్రి గారి పట్ల పూర్తిగా విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా మాకు ఆ విధంగా సమయం ఇస్తూ ఉన్నారు, మాతో మాట్లాడుతూ ఉన్నారు, మా సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు. కాబట్టి తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదు. నేను ఎవరైతే సంకలు గుద్దుకుంటున్నారో, ఎవరైతే గుమ్మడికాయలు దొంగటే భుజాలు తడుముకుంటున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తాం. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసుకునేందుకు నిధులు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అంటూ కూడా పూర్తిగా ఎమ్మెల్యేలంతా కూడా చర్చించుకున్నట్టు కూడా చర్చ జరుగుతుంది. నిజంగానే నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ జరగట్లేదా? నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు నిధులు రావు. ప్రెసిడెంట్ గా దేవరకద్ర ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా, నా నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు కూడా ఆ విధంగా ఇస్తూ ఉన్నారు. సో అక్కడ ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యేని బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడిన సందర్భాలు కనిపించినాయి మీకు? ఎవరికి వాళ్ళు ఊహించుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. రవాసా సమావేశాలు అంటూ ఏమి జరగలేదు. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కొందరు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యంగా మేమేమన్నా మా ఎమ్మెల్యేలు మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుకుంటే తప్ప వేరే పార్టీ ఎమ్మెల్యేలతో కాదు కదా మేము కూర్చొని మాట్లాడింది. వేరే వాళ్ళతో పోయి సంప్రదింపులు జరపలే కదా. మేము మీడియా ముందుకు వచ్చేసి మాకు నిధులు వస్తలేవు, మాకు అన్యాయం జరుగుతుంది ఎవరైనా మాట్లాడిరా? ఎవరు మాట్లాడలే కదా. మరి ఎందుకు ఆ విధంగా ఊహించుకుంటున్నారు? అదన్నీ కూడా ఫేక్ ప్రచారాలు. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే 10 మంది ఎమ్మెల్యేల భేటీ అంశం ఏదైతే ఉందో అదంతా కూడా దుష్ప్రచారం. వారంతా కూడా క్యాజువల్గా కలిసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. పూర్తిగా అదంతా కూడా కేవలం వారంతా ఒక అకేషన్లో కలిసినటువంటి సందర్భాన్ని పూర్తిగా ఇదంతా కూడా తప్పుదోవ పట్టించేందుకు, ప్రజల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకే కొంతమంది సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటూ కూడా మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.